ఆపరేషన్ చేసే డాక్టర్కి ఇంజెక్షన్స్ మీద నమ్మకాలు ఉండవు. నువ్వు అడుగుతావు కాబట్టి చేస్తారు. ఇప్పుడు మీరే వెళ్ళారు, మీరు ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మోకాలు నొప్పి ఉంది, ఈ ట్రీట్మెంట్ చాలా ఫేమస్ అయింది కదా, ఇది మీరు చేస్తారంటే, అరే మనం ఎందుకు చేయకూడదు, సింపుల్ ఇంజెక్షన్ కదా, నో అని ఎందుకు పేషెంట్ మిస్ చేసుకోవాలని చేస్తున్నారు. నేను చెప్పేది పేషెంట్స్ అందరికీ ఏంటంటే, ఎప్పుడు అటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరైతే దాన్ని కరెక్ట్గా విశ్లేషించి, కరెక్ట్ స్కానింగ్ చేసి, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, కరెక్ట్ ఫాలోఅప్ చేసి, అన్నిటికంటే ముఖ్యం ఏ డాక్టర్ అయితే నేను ఎప్పటికి కూడా నిన్ను ఆపరేషన్కి పంపించను అన్న డాక్టర్ దగ్గర చేసుకోండి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీని పేషెంట్ ఎడ్యుకేషన్. ఈరోజు మన ఇద్దరు మాట్లాడుకున్నామంటే పేషెంట్కి తెలియాలి. సో పేషెంట్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఎలా ఈ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి, వాళ్ళు డాక్టర్ని ఏం క్వశ్చన్స్ అడగాలి, డాక్టర్ చెప్పిన తూచా తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. అసలు ఎక్కడికి వెళ్తున్నామో, మనం ఏం చేయించుకోబోతున్నాం అనేది ఒక క్లారిటీ పేషెంట్కి ఉండాలి, అంత తెలియాలి. ఇప్పుడు నేను మీ షోల్డర్ ట్రీట్ చేస్తున్నానంటే నాకు మీ షోల్డర్ మీద ఎంతైతే సైంటిఫిక్ అవగాహన ఉందో మీకు కూడా వచ్చేటట్టు చేసే బాధ్యత నాది. డాక్టర్గా నేను చెప్పలేదనుకో ఈ ట్రీట్మెంట్ పనిచేయదు. అంత చెప్పాలి నేను.